హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాల్లో 9వ రెసిపీగా చలివిడి పానకం వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది అందరికీ వచ్చిన రెసిపీయే కదా అని నేను పోస్ట్ చేయలేదు, కానీ ఒక సిస్టర్ అయితే పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు ఈ రెసిపీ కావాలని. అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఒక బౌల్లోకి 1 గ్లాసు పెసరపప్పుని వేసుకోవాలి. ఈ పెసరపప్పుని శుభ్రంగా 2 నుండి 3 సార్లు కడుక్కోవాలి. మనం ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా సరే ఈ చలిమిడి వడపప్పు పానకం నైవేద్యం మాత్రం కంపల్సరిగా పెట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నిండుగా నీళ్లు పోసుకుని 1 గంట పాటు నాననివ్వాలి. తర్వాత 1 గ్లాసు నిండుగా నీళ్లు తీసుకుని దాంట్లోకి తీపికి సరిపడగా బెల్లాన్ని వేసుకోవాలి. మీరు తినే స్వీట్నెస్ బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో ఏమైనా డస్ట్ అయినా ఉంటుంది కాబట్టి కొంచెంగా వడపోసేసుకోవాలి. ఇలా వడపోసుకున్న వాటర్లోకి 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి అనేది మీరు తినే ఘాటు బట్టి అయితే వేసుకోవాలి. ఈ 2 మిక్స్ అయ్యేలాగా కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి 1/4 కప్ అంతా బెల్లాన్ని వేస్తున్నాను. అలాగే 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. చలిమిడి అనేది చాలా మంది ఎక్కువగా ప్రిపేర్ చేసేసుకుని ఎవరు తినట్లేదని చెప్పేసి పాడేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. మన ఇంట్లో ఎంతైతే తింటామో అంతే చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఆవు పాలను వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి. ఆవు పాలు వేసుకుని ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ ఈ చలిమిడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం గట్టిగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చలివిడి పైన ఒక చిన్నగా బెల్లం ముక్క అయితే పెట్టుకోవాలి. మనం ఎన్ని ప్రసాదాలు పెట్టుకున్నా సరే ఈ చలివిడి వడపప్పు పానకం లేకపోతే మాత్రం పూజ అనేది పూర్తి కానట్టేనండి. ఎవరికైనా తెలియకపోతే కనుక చెప్తున్నాను, ఖచ్చితంగా కూడా ముందుగా ఈ ప్రసాదం అయితే చేసి పెట్టండి అమ్మవారికి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.